ముంపు గ్రామాల ప్రజల త్యాగం మరవలేనిదని అన్నారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపునకు గురైన చిన్నోనిపల్లి ప్రజల పునరావాసం పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. 20 ఏళ్లు గడుస్తున్నా నాగర్దొడ్డి ప్రజల కష్టాలు తీరడం లేదన్న ఆయన వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముంపు గ్రామాలపైన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాడు. ఈరోజు ఉదయం నుంచి కూడా చిన్నోనిపల్లి ప్రాంతాల నుంచి కూడా పూర్తిస్థాయిలో అన్ని గ్రామాలను కలిగిదిరుతున్నాయి. ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్తున్నాడో అక్కడ ప్రజల పరిస్థితిని కలెక్టర్ కూడా వివరించారు. కలెక్టర్ కూడా వెంటే ఉన్నారు. ప్రజెంట్ మన దగ్గర ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, ఉదయం స్టార్ట్ అయింది మీ పర్యటన, దాదాపు 9:30, 10 కల్లా అక్కడ ఉన్నారు చిన్నోనిపల్లిలో. అక్కడ పరిస్థితి కూడా చూసాం. అక్కడ పునరావాస కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే ఏంటన్నా, ఎన్నో ఏళ్లుగా కూడా ఇదే సమస్య పునరావృతం అవుతూ వస్తుంది. మీ ఆయంలో ఎన్ని గ్రామాలు పునరావాసం కింద ఉన్నాయి, ఎన్నింటిని ఇప్పటికీ పునరావాస కేంద్రాలకు తరలించారు? ముఖ్యంగా ముంపు గ్రామాల వాళ్ళకు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ ఎంతోమంది రుణపడి ఉన్నారు. అంటే వారి చేసిన త్యాగానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు అని గుర్తింపు అనేది లేకుండా పోతుంది. అంటే త్యాగానికి విలువ కట్టలేంది. ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున ముంపు, మొట్టమొదటిగా మనకు జూరాల ప్రాజెక్ట్, ఇక్కడ జూరాల ప్రాజెక్ట్ కింద ఆల్మోస్ట్ 7 గ్రామాలు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఒక 8 గ్రామాలు ముంపు గురి ఉన్నాయి. ఖమ్మంపాడు, గార్లపాడు, ఉప్పేరు, అదేవిధంగా నాగర్దొడ్డి. అంటే ఈ గ్రామాలు రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అంటే ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలకి ఎంతో లక్షల మంది జీవితాల్లో వెలుగు వచ్చినా కానీ ఈ ముంపుకైన గ్రామాల్లో వెలుగు రాలేదు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వాలు వస్తూ పోతున్నాయి, ఎమ్మెల్యేలకు కూడా చాలామంది అవుతూ పోతున్నాం, అయినా కూడా వీళ్ళకి వెలుగు అనేది రాలేదు. నేను చాలాసార్లు చాలా ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న బాధితుల పెయిన్ గురించి ఆలోచించడం లేదు. అంటే వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉంది, ఆ బాధని ఏ విధంగా తీర్చాలా అనేది చాలామంది కూడా, ఎంతోమంది అంటే నేను ఎంత చెప్పుకొని నాకు సిగ్గుచేటు. ఎందుకంటే నేను కూడా ఒక గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నా, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నా. మళ్ళీ ఈ ప్రభుత్వాలు అంటే మేము చెప్పిన అంటే మేము ఎన్నో రకాలుగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా ఆ రిప్రజెంటేషన్ మూలకు పడుతున్నాయి తప్ప ఆ సమస్య అనేది పరిష్కారం ఇంతవరకు కాలేదు. ఇప్పుడు లాస్ట్ నేను 5 years ఎమ్మెల్యేనా, కొంత నా వంతు ప్రయత్నం చేసుకోవాలని పూర్తి స్థాయిలో చేయలేకపోయినాం. అదేవిధంగా జూరాల ప్రాజెక్టు ఈ విషయం అయితే, అదేవిధంగా నెట్టెంపాడు ప్రాజెక్టు నా నష్టాన్ని అయితే ఎవరు తీర్చలేము. ఎందుకంటే అప్పుడున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి చాలా తేడా ఉంది. అప్పుడు 60,000 70,000కే రైతులు ఇచ్చినారు. ఈరోజు లక్షల్లో 20 లక్షలు 30 లక్షలు అయినాయి. మళ్ళీ దాన్ని ఎవరైతే తీర్చలేరు, ఏ ప్రభుత్వం వచ్చినా తీర్చలేదు. మేము భూముల ధర కన్నా మా నివాసాలు పోయినాయి. కనీసం ఇప్పుడు ఒక అడ్డము అంటే ఒక గూడన్న కట్టుకునికి ఇవ్వండి మహాప్రభు అంటే ఆ గూడు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణలో పునరావృతం కావడదు. తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలైంది, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైంది, మా ప్రాజెక్టులు వచ్చి 30 సంవత్సరాలైంది. మా బాధలు ఇంతవరకు తీరలేదు. అనుకునొచ్చు, నువ్వు కూడా ఎమ్మెల్యే ఉండవు కదా, నువ్వు కూడా ప్రభుత్వంలో ఉండరు కదా అని. మా బాధలు ఎవరు తీర్చలేని పరిస్థితి ఉంది. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్న ఆ మొరని ఆలకించే నాతుడు లేదు. ఖచ్చితంగా ఈసారైనా ఈ ప్రభుత్వంలో వాళ్ళు చేస్తారని వాళ్ళు ఒక విశ్వాసంతోనే ఉన్నాం. ఖచ్చితంగా దీనిల మీద ముఖ్యమంత్రి గారు అంటే మీ బిగ్ టీ ద్వారా నా విన్నపాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను. ఒక్కసారి ముంపు గ్రామాల మీద సమీక్ష సమావేశాలు జరగాల. ప్రాజెక్టుల మీద కాకుండా ఈ ముంపు గ్రామ ప్రజల పరిస్థితి ఏముంది, అక్కడ వాళ్ళ ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏముంది, వాళ్ళ జీవన పరిస్థితి ఏముంది, ఆ ఖాళీలు ఏ విధంగా ఉంటున్నారు, ముంపు గ్రామాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నా విన్నపం. చూస్తున్నాం, మొత్తంగా ముంపు గ్రామాల ప్రజలకు ఎన్ని రూపాయలు ఇచ్చినా కూడా అవి తక్కువే. వారికి సంబంధించినటువంటి నష్టాన్ని పూడ్చడం మాత్రం అసాధ్యమని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వంలో, అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఈ ముంపు గ్రామాలపైన స్పెషల్గా దృష్టి సారిస్తూ వారికి ఖచ్చితమైనటువంటి నివాస యోగ్య అంటే ఏదైతే పునరావాస కేంద్రాల దగ్గర వారికి ఉండడానికి ఇండ్లు, ఇటువంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారిస్తే ఇక్కడ గద్వాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి, ముంపు గ్రామాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నాగర్దొడ్డి నుండి.